శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. చంద్రుడు 9వ స్థానంలో స్థిరమై ఉండడం చాలా శుభకరమైన రోజుగా ప్రారంభమైనది. మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలిగించడానికి చంద్రుడు 9వ రాశిలో ఉండడం శుభకరం. అలాగే ఈరోజు తిథి దశమి తిథి. చాలా శక్తివంతమైన ఈ దశమి తిథికి కుంభరాశి వారికి అనేక విషయాల్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్న కొన్ని సమస్యలు ఈ దశమి తిథి ద్వారా పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు కుంభరాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా లాభస్థానంలో ద్వితీయ గ్రహం, దశమ స్థానంలో ద్వితీయ గ్రహాలు ఉండడం వల్ల ఖచ్చితంగా కుటుంబీకులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే మీకు రావలసిన కొన్ని ఆస్తి తగాదాలు పూర్తిగా అది మీకు విజయ అవకాశాన్ని కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంది. అలాగే డబ్బులు పరంగా ఎక్కడైనా మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు మీకు గోచార ఫలితాలు పూర్తిగా మేము వివరిస్తున్నాం. మతపరమైన కార్యక్రమాల్లో నిమగ్నత ఉంటుంది. ఆలోచనలో విధానంలో మార్పు వస్తుంది. పని లేకుండా మాట్లాడడం తగ్గించండి. ఖరీదైన వస్తువులపై శ్రద్ధ వహించండి. అక్కడ ఉన్న వారి ఆలోచనలు మీరు అర్థమవుతాయి. ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అద్భుతమైన రోజు. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు. అలాగే ధనిష్ట నక్షత్రం ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. శతభిష నక్షత్రం శ్రద్ధ అవసరం. అలాగే పూర్వభాద్ర నక్షత్రం హెచ్చు తగ్గులు కలిగిన రోజు. ఈరోజు మీ తెలివితేటలతో ఉపయోగించి ధనం ఆర్జించురు. పై అధికారులు ఏమైనా ప్రయోజనాలు చేకూర్చవచ్చును. సంతానం, సుఖం, వివాహాలలో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు మీ పేరు ప్రతిష్టలు పొందగలరు. మీ కోరికలు నెరవేరగలవు. అలాగే పిల్లలు వాళ్ళ పరీక్షల యందు ఉత్తీర్ణులగుదురు మరియు ఉన్నత విద్యాభ్యాసం చేయుదురు. సాధారణంగా మీరు ఇప్పుడు సుఖవంతులుగా ఉండగలరు. మీకున్న కేతువు యొక్క అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యర్థుల పతనం ఎక్కువగా ఉంటుంది. మీ తోడబుట్టిన వారి అనారోగ్యం వల్ల బాధపడవచ్చును. వ్యాపారం మరియు ప్రయాణాల్లో లాభదాయకం ఉండగలవు. ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ప్రయోజనాలు పొందగలరు. కుంభరాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల కోసం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల